హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భాస్కర్, సుధా ఇద్దరు కూడా వైజాగ్ బయలుదేరి వస్తూ ఉంటారు. ఇకప్పుడు సుధా భాస్కర్తో, ఏమండి ఇంతకీ లక్ష్మీ కూతురికి ఏం పేరు పెట్టారని చెప్పి అంటూ ఉంటే, లక్కీ అని పెట్టారని చెప్పి భాస్కర్ అంటాడు. ఇకప్పుడు సుధా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందండి. లక్ష్మీ కూతురికి తమకు తెలియకుండానే లక్ష్మి అనే పేరు పెట్టారనమాట అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా వైజాగ్ బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక 5 సంవత్సరాల తర్వాత మిత్ర దగ్గర పెరుగుతున్న పాప ఇంట్రొడక్షన్ మొదలవుతుంది. పాప యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కోసం అని చెప్పి, హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను, మా ఇంటిని మీకు చూపించబోతున్నాను, మా ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది, రండి చూపిస్తాను అని చెప్పి పాప వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ముందుగా మా తాతయ్యని మీకు పరిచయం చేస్తాను. ఈయనే మా తాతయ్య. ఎప్పుడు కూడా ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుగా మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు. తాతయ్య, మా ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పండి అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈవిడ మా నానమ్మ అరవింద మాలిని అంటూ అరవింద చేతిలో ఉన్న కాఫీ కప్పుని చూస్తూ, నానమ్మ కాఫీ కప్పుని ఎప్పుడైనా ఇటు తిప్పి పెట్టాలి, అప్పుడే తీసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఏంటో మా ఇంట్లో అందరికీ అన్నీ నేనే చెప్పాలి అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఏంటి అమ్మని పట్టుకొని నానమ్మ అంటున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు, ఈవిడ మా నానమ్మే. యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఈవిడ అందానికి రహస్యం ఏంటో నేను మరొక వీడియో చేసి పోస్ట్ చేస్తానని చెప్పి పాప నెక్స్ట్ దేవి అని దగ్గరికి వెళ్తుంది. దేవి అని సోఫాలో కూర్చొని ఏదో పేపర్ చదువుతూ ఉంటే, ఈవిడ పేరు దేవి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు దేవి అని, ఏ లక్కీ, అందరినీ వరుసలు పెట్టి పిలుస్తావు, మన నన్నిందుకే దేవి అని అంటావు అని చెప్పి పాపని అడుగుతూ ఉంటే, ఇకప్పుడు పాప, అదేంటో దేవి అని, వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలవాలనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే ఇలా పేరు పెట్టే పిలవాలనిపిస్తుంది, సరే కానీ మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అని చెప్పి లక్కీ దేవి అని హాయ్ చెప్పమని ఆ వీడియో కూడా రికార్డ్ చేసి నెక్స్ట్ వివేక్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను మీకు మా బాబాయ్ని పరిచయం చేయబోతున్నాను. మా బాబాయ్ పేరు వివేక్. ఎప్పుడు చూసినా కూడా డల్గా ఉంటాడు, ఎందుకంటే మా బాబాయ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ మా దేవి అని మా బాబాయ్ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంతకీ మా బాబాయ్ లవర్ ఎవరనుకుంటున్నారా? మా టీచరే అని చెప్పి జాను తనకి టీచర్ అయిన విషయాన్ని పాప చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనీషా తన గదిలో మేకప్ వేసుకుంటూ ఉంటే, అప్పుడు లక్కీ మనీషా గదిలోకి వెళ్తూ ఉంటుంది. మనీషా దగ్గరికి వెళ్ళి సడన్గా అరవడంతో అప్పుడు మనీషా లిప్స్టిక్ అంతా కూడా ఫేస్ మీద స్ప్రెడ్ అయిపోవడంతో, ఏ లక్కీ ఏంటిది, ఇలా చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇకప్పుడు లక్కీ, అవునంటీ, మీకు ఇలా చేస్తే నచ్చదని నేను చేస్తానని మీకు కూడా తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈవిడ మనీషా ఆంటీ మా ఇంట్లో ఎందుకు ఉంటుందో నాకు కూడా తెలీదు, నేను కూడా ఇప్పటివరకు ఆ విషయం గురించి డీప్గా ఆలోచించలేదు అని చెప్పి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు మనీషా, ఏ లక్కీ, మీ నాన్నను నాన్న అని పిలిచినప్పుడు నన్ను అమ్మ అని పిలవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, నేను నిన్ను అమ్మ అని పిలవడానికి నువ్వేమైనా నిజంగా నా అమ్మవా? అయినా అలా పిలవాలంటే న్యాచురల్గా రావాలి, బలవంతంగా పిలిపించుకోకూడదు అని చెప్పి, ఏంటో ఈ పెద్దవాళ్ళకి అన్నీ నేనే చెప్పాలి అని చెప్పి పాప నెక్స్ట్ మీకు నేను అసలైన వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఈయనే మా నాన్నగారు అని చెప్పి మిత్రని చూపిస్తూ, అచ్చం సినిమా హీరోలా ఉన్నారు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇకప్పుడు మిత్ర పాపని దగ్గరికి తీసుకుంటాడు. నాన్న, నేనంటే నీకు ఎంత ఇష్టం అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే, ఇకప్పుడు మిత్ర, నువ్వు మా ఇంట్లో వెలిసిన బంగారపు బొమ్మవి, వజ్రపు వర్షానివి, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పి మిత్ర పాపకు ముద్దు పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో హోమ్ టూర్ అయిపోయింది. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి లక్కీ ఇక ఆ వీడియోని ఎండ్ చేస్తుంది. జయదేవ్ చాలా దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఇకప్పుడు అరవింద జయదేవ్ దగ్గరికి వచ్చి, ఏంటండి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, మన లక్కీ పెద్దదైపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే,
అవునండి, ఇప్పుడు దానికి ఎవరిని తీసుకువచ్చి పెళ్లి చేయాలా, ఎలా ఇంట్లో నుండి పంపించాలా అని అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారా అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడు జయదేవ్, లేదు అరవింద, అయినా పెళ్లి వయసు వచ్చినప్పుడు ఎలాగైనా సరే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాల్సిందే. కానీ నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు. లక్కీ మన సొంత మనవరాలు కాదు కదా, ఎప్పుడైనా తన కన్న తల్లి వచ్చి తన బిడ్డను తనకి ఇచ్చేయమని అడిగితే మనం ఇవ్వకుండా ఉట్టి చేతులతో పంపించలేం కదా, అందుకే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, తన కన్న తల్లి వచ్చేది అయితే ఈ పాటికి వచ్చేది కదండి, పేదరికంలో పెరిగే కంటే ఐశ్వర్యంలో పెరగడమే నయం అనుకుందేమో. అయినా లక్కీకి అమ్మ అనే లోటు లేకుండా మనం అంతా ఎంత ప్రేమగా చూసుకుంటున్నామని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇక అప్పుడు జయదేవ్, ఐశ్వర్యం కన్నా అమ్మ ప్రేమ ఎంతో గొప్పది అరవింద, ఏ కన్న తల్లైనా సరే డబ్బుల కోసం తన కూతుర్ని వదులుకోవాలని అనుకోదు అని చెప్పి అంటూ ఉంటే, అయినా ఈ విషయం గురించి ఇప్పుడెందుకండి తీవ్రంగా ఆలోచించడం, జరుగుతుందో లేదో తెలియని విషయం గురించి అంతలా టెన్షన్ పడడం దేనికి, వదిలేయండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. మరోవైపు ఢిల్లీలో జున్ను ఇంట్రొడక్షన్ మొదలవుతుంది. జున్ను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి జున్నుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. జున్ను అలా పరిగెత్తుతూ సడన్గా స్లో అయిపోవడంతో లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. జున్ను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఫామ్ని ఫిల్ చేస్తున్న వ్యక్తి, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటో నీకు తెలీదా, మీ నాన్న చచ్చిపోయాడా లేదంటే మీ అమ్మను వదిలేశాడా, ఇలా అడుగుతూ ఉంటే జున్ను చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక మిత్ర పేరు తలుచుకొని జున్ను అలా స్పీడ్గా పరిగెత్తుతూ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తాడు. జున్ను రన్నింగ్ రేస్లో ఫస్ట్ అవడంతో లక్ష్మి జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు ఓడిపోతావేమోనని నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు జున్ను, నాకు ఇష్టం లేని ఒక వ్యక్తి పేరు తలుచుకున్నానమ్మా, అందుకే నేను ఫస్ట్ వచ్చానని చెప్పి అంటూ ఉంటే, ఇష్టం లేని వ్యక్తి పేరా, ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. నాన్న మా అమ్మను వదిలేశాడు, మా అమ్మను వదిలేసి ఇంత బాధ పెట్టిన ఆ మనిషి పేరు తలుచుకోగానే నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చానని చెప్పి జున్ను అంటాడు. ఇక అలా మిత్ర మీద జున్ను ద్వేషం పెంచుకోవడంతో లక్ష్మి చాలా బాధగా, అసలు వీడు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆయన మీద కోపాన్ని పెంచుకుంటున్నాడు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. తర్వాత అక్కడున్న వాళ్ళు జున్నుని పిలిచి ప్రైజ్ అందిస్తారు. జున్ను ఆ ప్రైజ్ అందుకున్న తర్వాత వాళ్ళతో, చూడండి, గెలవడానికి కావాల్సింది నాన్న కాదు, గట్స్ ఉండాలి, అవి నాకు టన్నులు ఉన్నాయి అని చెప్పి జున్ను వాళ్ళతో అంటూ ఉంటాడు. మరోవైపు మిత్ర ఆఫీస్లోకి రావడంతో ఛాంబర్లో మిగతా మెంబర్స్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. నమస్కారం మిత్ర గారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీరు కొత్త ప్రాజెక్ట్ని దక్కించుకున్నారు కదా, ఈ ప్రాజెక్ట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు మిత్రకు థ్యాంక్స్ చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు. మన కంపెనీ అర్జున్ ఇండస్ట్రీస్ని దాటి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ప్రవీణ్ మిట్టల్ మీ ముందు తోక జాడించాడు, ఇప్పుడు అసలు ప్రవీణ్ మిట్టల్ మొత్తానికి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్వరలో అర్జున్ ఇండస్ట్రీస్ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి అన్ని ఇండస్ట్రీస్లో మన లక్కీ ఇండస్ట్రీస్దే పై చేయని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, ఈ విజయం నా ఒక్కడితే కాదు, నా కూతురు లక్కీది కూడా, తను నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి అన్నీ నాకు విజయాలే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వస్తుంది. మీటింగ్ హాల్లోకి వచ్చి నాన్న అని చెప్పి లక్కీ పిలుస్తూ ఉంటే, నువ్వేంటమ్మా ఇలా వచ్చావని చెప్పి మిత్ర అడుగుతాడు. మీరు ఆఫీస్కి వస్తే లంచ్ కూడా సరిగ్గా చేయరని నాకు తెలుసు కదా, అందుకే మీకోసం లంచ్ తీసుకొచ్చానని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర మిగతా మెంబర్స్తో, నేను కాసేపు నా కూతురుతో టైం స్పెండ్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్కీ మిత్రకు భోజనాన్ని వడ్డిస్తూ, నాన్న ఈరోజు నేనే మీకు వడ్డిస్తాను, పొట్లకాయ ఫ్రై ఇంకా పప్పు చారు అన్నీ ఉన్నాయి, ఏది వదిలిపెట్టకుండా తినాలి, మొదటి ముద్ద నేనే మీకు తినిపిస్తాను, తర్వాత మీరు తినండి అని చెప్పి లక్ష్మి అలా మిత్రకు ప్రేమగా వడ్డిస్తూ ఉంటే, ఇకప్పుడు గతంలో లక్ష్మి తనకు వడ్డించిన విషయాన్ని మిత్ర గుర్తు చేసుకుంటాడు. అలా ఆఫీస్కి క్యారేజ్ తీసుకువచ్చి లక్ష్మి తనకు వడ్డించే విషయాన్ని మిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటే, ఏమైంది నాన్న అని చెప్పి లక్కీ అడుగుతుంది.
ఏం లేదమ్మా, కొన్ని జ్ఞాపకాలను ఎంత మర్చిపోవాలని చూసినా మనం మర్చిపోలేమని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అలా పాప ఏంటవని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడైనా చెబుతానులే అని మిత్ర అంటూ ఉంటాడు. తిను నాన్న అంటూ లక్కీ ప్రేమగా మిత్రకు తినిపిస్తూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.